వికారాబాద్ జిల్లా పీరంపల్లిలో విషాదం చోటు చేసుకుంది. కల్తీ కల్లు తాగి ఓ వ్యక్తి మరణించాడు. దుర్గయ్య అనే వ్యక్తి కల్తీ కల్లు తాగి అస్వస్థకు గురయ్యారు. వాంతులు విరోచనాలు కావడంతో వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న దుర్గయ్య మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిన్న అస్వస్థకు గురైన మిగతా వారందరూ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని బాగానే ఉన్నప్పటికీ దుర్గయ్య మృతితో అస్వస్థకు గురైన వారిలో సైతం ఆందోళన మొదలైంది. వికారాబాద్ జిల్లా పీరంపల్లిలో విషాదం చోటు చేసుకుంది. కల్తీ కల్లు తాగి ఓ వ్యక్తి మరణించాడు. దుర్గయ్య అనే వ్యక్తి కల్తీ కల్లు తాగి అస్వస్థకు గురయ్యారు. ఇక వాంతులు విరోచనాలు కావడంతో వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న దుర్గయ్య మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిన్న అస్వస్థకు గురైన మిగతా వారందరూ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని బాగానే ఉన్నప్పటికీ దుర్గయ్య మృతితో అస్వస్థకు గురైన వారిలో సైతం ఆందోళన మొదలైంది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారం తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. మహేందర్, స్వాతి, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే వర్షాలు వైపు కురుస్తూనే ఉన్నాయి. మరోవైపు రకరకాల జబ్బులతో ప్రజలు ఇబ్బందులు, ఒకవైపు డెంగ్యూ, ఒకవైపు కొత్త వైరస్లతో జనాలు ఇబ్బంది పడుతుంటే కొత్తగా ఇప్పుడు తెలంగాణ ప్రజలే తయారు చేస్తున్నటువంటి ఒక వాయిదా అనుకోవచ్చు. అదే కల్తీ కల్లు. వికారాబాద్ జిల్లా వికారాబాద్ మండలం పీరంపల్లిలో కల్తీ కల్లు అయితే నేడు కలకలం చెప్పింది. గ్రామంలో కల్తీ కల్లు తాగిన 10 మందికి దాదాపు వారందరూ కూడా వాంతులు విరేచనాలతో అస్వస్థయ్యారు. అందులో చెందిన ఒక కుటుంబ సభ్యులు చికిత్సగా వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే ప్రజలతో వారిని తరలించారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రిలో వారికి చికిత్స అయితే అందుతున్నారు. మరి పరిస్థితి కూడా ఇప్పటికైతే లేదని వైద్యులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికి కొంతమంది వైద్యులు కూడా పట్టించుకోవాలి, ఉస్మానియాకి అయితే పంపించారు అక్కడి నుంచి. ఇంత చేసినేమి లేక వికారాబాద్ లో ఒక ప్రైవేట్ హాస్పిటల్ వెళ్లి చికిత్సలు అయితే మరికొంతమంది బాధితులు పొందుతున్నారు. మరి ప్రస్తుతం అస్వస్థకు గురైన వారందరూ క్షేమంగా ఉండడంతో వికారాబాద్ లో ఉన్నట్టు వారంతా కూడా క్షేమంగా ఉండడం ఊపిరి పీల్చుకుంటున్నారు బంధువులంతా కూడా. సో ఈ ప్రాంతంలో ప్రతిసారి కూడా ఈ వికారాబాద్ ఇదంతా కూడా వ్యవసాయ ఆధారిత కేంద్రం, చాలా వరకు రూరల్ ఏది కాబట్టి ఇక్కడ కల్తీ సారా వరకు ఇప్పుడు కల్తీ కళ్ళు చాలా వరకు కూడా కలకలం చెప్పింది. ఈ కల్తీ కళ్ళు తాగి ప్రజలు చాలా వరకు కూడా అస్వస్థకు గురవుతున్న కేసులు అనేకం ఉన్నాయి. అయితే ఈ ఎక్సైజ్ అధికారులు మాత్రం చూసి ఉన్నట్టుగా వ్యవహరించడంతో ఈ కల్తీ కళ్ళు మాఫియా అనేది రోజు పెరుగుతూనే ఉంది. మరి దీనిపైన కాసుల కక్కుర్తిపడి అధికారులు, ముఖ్యంగా ఎక్సైజ్ అధికారులు అటువైపు చూడకపోవడం, వాళ్ళు కమిషన్ రూపంలో డబ్బులు వస్తాయి కాబట్టి పట్టించుకోరనేటువంటి విషయాలు కూడా వస్తున్నాయి. నెల ఈ ఎక్సైజ్ ఎస్ఐకి, సిఐలకు వీరందరికీ కూడా ఏదైతే దీన్ని అరికట్టాల్సిన వారందరికీ కూడా కమిషన్ల రూపంలో డబ్బులు తీసుకుంటారు కాబట్టి వీళ్ళు పట్టించుకోరు అనేటువంటి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. మరి ఇకపైనైనా మరి తెలంగాణలో కొత్త గవర్నమెంట్ ఏర్పడింది. గతంలో గత 10 ఏళ్లుగా ఇలాంటివి ఎన్నో చూశారు. మరి ఇక్కడ కూడా పట్టించుకునే దాఖలు అయితే తక్కువగా కనిపించాయి. మరి ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం అయితే ఏర్పడేది, దీనిపైన దృష్టి సారిస్తుందని అందరూ కూడా అనుకుంటున్నారు. ముఖ్యంగా అధికారుల పైన అయితే పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తున్నాయి. మరి దీనికి ఇప్పటికైనా అధికారులు మారుతారా, మారి ఇలాంటి కల్తీ కళ్ళు మాఫియాను అడ్డుకట్ట వేస్తారా అనే దానిపైన అయితే వేర్చడం అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. సో ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ గ్రామాల్లో కల్తీ కళ్ళు అమ్ముతున్న వారిపై చర్యలు కూడా తీసుకోవాలని ఈ బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అక్కడ నెలకొంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.